హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే బీరకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చేసేద్దామండి. మీరు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయొద్దు, ఎవరు లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేసి నా కామెంట్ వస్తుందో తెలియచేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇక ఛానల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా. బీరకాయ కర్రీలో కోడిగుడ్డు వేసుకొని, ఎవరికైనా బీరకాయ కూర తినాలనిపించకపోతే కంపల్సరీ ఈ వీడియో చూస్తే తినాలనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి, టమాటా 2, కోడిగుడ్లు 4, ఆనియన్స్, కరివేపాకు. మీకు కావాల్సి ఉంటే పోపు దినుసులు వేసుకోవచ్చండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చూశారు కదా, తాలింపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలండి. బీరకాయలు వేసేసుకున్న తర్వాత బీరకాయలో నీరు ఉంటుంది కదా, అలా నీరు వచ్చిద్ది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకొని ఉప్పు కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. తప్పకుండా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి. ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు కర్రీ అయితే మగ్గేసిందండి. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టేసుకున్నా. ఏంది కోడిగుడ్లు మంచి మగ్గేసాయి కదండి. అట్లా వాటర్ అనేది ఉంటుంది, ఎందుకంటే మరీ చిక్కగా అయితే బాగోదండి. అందుకే అలా వాటర్ ఉన్నప్పుడే గుడ్లు అనేది బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసేసుకున్నా. నేనైతే 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. 3 బీరకాయలు కట్ చేశాను. చూడండి కర్రీ ఎంత కొంచెం అయిందో. అందరూ లాస్ట్ వరకు చూడండి అండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బీరకాయ కూర నచ్చని వాళ్ళకి, పిల్లలైనా అవాయిడ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ కర్రీ అనేది నచ్చేసిద్దండి. పక్కా తింటారు పిల్లలు కూడా. లాస్ట్లో కొత్తిమీరను మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 3-2 టైమ్స్ అలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి బీరకాయ కూర. ఎవరైనా పేరెంట్స్ పిల్లలు బీరకాయ కూర తినకపోతే కంపల్సరీ ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.